2 సంవత్సరాలు పెట్టుకుంటే నువ్వు భూమి మీద ఉన్నా వస్తే లేకపోయినా వస్తే అన్నారు. పాండసారి గవర్నమెంట్ జాబ్, ఇంకొక ఆయన బాలం శ్రీనివాస్ పంచాయత్ సెక్రటరీ గవర్నమెంట్ జాబ్. మరి వాళ్ళ జాబ్ల కన్నా ఆయమ్మ జాబ్ పెద్దగా చిన్నదా? తుమ్ముతే పూసిపోయే జాబ్. 15 సంవత్సరాలు చేస్తున్న స్కూల్లో మెట్లు జారి పడ్డా ఏమన్నా చనిపోయినా మా మేడం ఇస్తుందా? ఇస్తుందా? మరి మీరు చేసే జాబ్లు ఇస్తారా? మా ఫ్యామిలీకి నేనే అనలేవు. నేను ఇంకా 10 సంవత్సరాలు చేస్తా. చేసి ఏమైనా అయిపోయినా నా పిల్లలు రోడ్డు మీద పడాలి. అవునా కదా? నాకు 3 జనరేషన్ కావాలి. నీ లేకపోయినా నా ఫ్యామిలీ భద్రత ఉండాలి. 20,000 చాలు. ఏళ్ల తరబడి బయట కొంటున్నామా లేదా? అదే ఇక్కడ వాడుతుంటే ఆరోగ్యం వచ్చింది. అదే దాని గురించి షేర్ చేస్తే 7,000 వచ్చింది. నాకు కూడా 20,000 వస్తే చాలు అని పాండసారి నాకు 20,000 కావాలి. 3 జనరేషన్ రావాలి. నేను ఏం చేయాలి అన్నా. మీటింగ్ లో రామేడం అన్నాడు. ఒక 2-3 సార్లు వచ్చినా, ఎప్పుడు వచ్చినా కూడా చెప్పిందే చెప్తున్నారు. ఏం చేయాలి ఎవరు అట్లగన్నా. మేడం ఒకటే, నువ్వు బయట ఎంత తెలివైనా సరే నువ్వు రాగానే డబ్బులు రావు. ఒక 2 లక్షల పెట్టుబడి పెట్టి పొలం వేసినావు. పొలానికి చేయాల్సి మొత్తం చేయాలి. 3 నెలలు పోయాలా 6 నెలలు పోయాలా నేను ఎన్ని నెలలు పోయాలి? 6 నెలలు. ఇక్కడ కూడా పనెక్కల పరిగెత్తే పైసలు ఎంకాలకు వస్తుంది.